అంత శక్తి ఉంది. అదేవిధంగా ఇక్కడ శతాధిపతిలో కూడా విశ్వాసము అంత గొప్పగా ఉంది. అంటే మీరు మా ఇంటికి రావడానికి నేను పాత్రుడు కాదు, నేను వేరే అన్ని జనుడిని, కానీ అయినా కూడా దేవుడు చేయగల సమర్థుడు అని చెప్పి ఆయన చాలా అక్కడ విశ్వాసం నుంచి ఆ సైనికుల్ని అక్కడ స్వస్థపరిచినట్లుగా చూస్తున్నాం. ఇంటికి వచ్చిన తర్వాత శతాధిపతి అడుగుతాడు అనమాట, ఏ టైంలో ఈ దాసుడు స్వస్థపరచబడ్డాడని టైం అనగానే కరెక్ట్ గా ఏ టైంకి అయితే అక్కడ ఏసీగా మాట చెప్పారో అదే క్షణానికి అక్కడ దాసుడు స్వస్థపరచబడ్డాడు. కాబట్టి మనం ఎప్పుడైతే అంటామండి, ఏసయ్య మీరు ఒక మాట చెప్పండి, ఏసయ్య జరుగుద్ది కదండి. మనం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తాం కానీ జరగట్లేదు అని బాధపడతాం తప్ప ఏసయ్య చేస్తాడు, చేయగలడు అని మనం ఈ రోజు నుంచి ప్రార్థన చేద్దామండి. అదేవిధంగా ఎందుకు చెప్పేటప్పటికి నేను ఫస్ట్ది అవిశ్వాసం, రెండవది అల్ప విశ్వాసం, మూడవది కొద్ది విశ్వాసం, నాలుగవది గొప్ప విశ్వాసం. గొప్ప విశ్వాసంలో ఎవరు చూసాం మనం? శతాధిపతి సైనికుల్ని 100 మందికి అధికారం చూసాం. మరి 5వ పాయింట్ చూసినట్లయితే స్థిరమైన విశ్వాసం ఉంటుంది. మరి విశ్వాసాన్ని మనం స్థిరపరచుకోవాలి. ఇప్పుడు కదా చెప్పుకున్నాం మనం, దేవుడే మన పట్ల స్థిరత్వాన్ని కలుగ చేసే దేవుడు. ఆ స్థిరమైన విశ్వాసాన్ని మనం కంటిన్యూ చేయాలి. 2వ కొరింథీ పత్రిక 13:5 ఒకసారి చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని చూచుకొని మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకుని అంటున్నారండి. మరి మనకే పరీక్ష అనమాట, నాలో విశ్వాసం ఉందా లేదా అనేది తెలుసుకోవాలి కదా. మనం ఇప్పుడు అర్థం ముందుకు వెళ్ళామనుకో, తల చెడిపోయింది లేదా కాలు సరిగ్గా లేదు, సరి చేసుకుంటాం కదా. అర్థం ముందే ఎక్కువ సమయం గడుపుతారు స్త్రీలు కదండి, గడుపుతున్నారా? అర్థం ముందు ఎక్కువ సమయం గడిపి చాలా మంది, మనం కాదండి, లోకానుసారంగా ఉండే స్త్రీలు ఏం చేస్తారంటే అర్థం ముందే ఎక్కువ సమయం గడిపి ఏదో శాశ్వతమైన శరీరం అనుకుని ఇదిగో మేకప్ చేస్తూ ఉంటారు. కానీ ఏదో క్షణాన్ని ఏం జరుగుతుంది, ఇది మట్టిలో కలిసిపోతుంది కదండి. మనం చనిపోయినాక నా పేరు శాలిని అని పిలుస్తారు, ఎవరైనా పిలవరు, శవం ఉంది అక్కడ అంతే కదండి. మనం చనిపోయిన తర్వాత మనకు అసలు విలువ అనేది ఉండదు. అసలు ఎవరు కూడా ఒక రోజు ఏడుస్తారు, 6 రోజులు ఏడుస్తారు, మన ఇంట్లో కూడా నెల ఏడుస్తారేమో, తర్వాత మనల్ని మర్చిపోతారు. ఇప్పుడు మరీ ట్రెండ్ అయిపోయింది ఏంటి, అసలు ప్రేమలు అనేవి ఉండట్లా. ఒకరు చనిపోయారంటే ఏదో కన్నీళ్ళు రావట్లేదండి, అస్సలు ఎవరికి కన్నీళ్ళు రావట్లా, ఇంగిపోయినాయి అనమాట కళ్ళల్లో మన కన్నీళ్ళని. ఎవరైనా బాధలు ఉన్నారన్నా ఏదో బాధపడుతున్నారు